ఆ వీడియోస్ చూసైతే చాలామంది కాల్ చేస్తున్నారండి. నేను చెప్పాను కదా ఫ్యాక్టరీ సెటప్ ఎలా చేసామనో నేను ఒక సీరీస్ చేస్తానని చెప్పి. ఆ సీరీస్ చూసి చాలామంది అయితే కాల్ చేస్తున్నారు. సో నేను అందరి డీటెయిల్స్ షార్ట్ వీడియోస్‌లో షేర్ చేయలేకపోతున్నాను. చాలామంది కాల్ చేస్తున్నారు. చాలామంది వచ్చి చూసిపోతున్నారు. కొంతమంది నాతో పర్సనల్‌గా కాల్ చేస్తున్నారు. చాలాసేపు మాట్లాడారండి. అవన్నీ షార్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయలేక లాంగ్ వీడియో చేసాము. మేమైతే ప్లాంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంతగా లేదండి. సో మా దగ్గర మీ ఓల్డ్ వీడియోస్‌లో చూడొచ్చు. మా దగ్గర ఓన్లీ 2 మిషన్స్ ఉండేవి. కొరవ సెటప్ ఉండేది. మక్కా మిషన్ ఇవంతా ఉండేవి కాదు. చిన్న మిషన్స్ ఉండేవన్నట్టప్పుడు. సో ఎన్హాన్స్‌మెంట్స్ అనేవి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం. మాకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేసుకుంటా, తర్వాత మేము ఎన్హాన్స్‌మెంట్స్ అన్నీ చేసుకుంటూ వచ్చామండి. మా దగ్గర స్టార్టింగ్‌లో వచ్చేటప్పటికి ఓన్లీ 10 ప్రొడక్ట్స్‌తో స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసినప్పుడు ఒక బ్రాండ్ అయితే ఫుల్ ఫెయిల్యూర్ అయింది. ఆ తర్వాత చేసిన మిస్టేక్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకోవడానికని చెప్పేసి అంతా హైదరాబాద్‌లో ఒక 15-20 డేస్ అక్కడే స్పెండ్ చేసి, అక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ అన్నీ చూసి, అక్కడ ఉన్న వాటిల్లో అందరితో ఇంటరాక్ట్ అయ్యి, సో చాలా అమౌంట్ అయితే స్పెండ్ చేసామండి అక్కడుండి. స్పెండ్ చేసి తర్వాత ఒక కొత్త బ్రాండ్‌తో వచ్చాము. అంటే యూనిక్‌గా ఉండాలని చెప్పి అప్పుడు ఎస్‌టీఎస్‌టీ బ్రాండ్ లాంచ్ చేసాము. ఎస్‌టీఎస్‌టీ బ్రాండ్ లాంచ్ చేసేటప్పుడు 10 ప్రొడక్ట్స్‌తో లాంచ్ చేసామండి. సో అప్పటి నుంచి మాకు మార్కెట్ అయితే రైజ్ అయిందండి. సో మా మెయిన్‌కి మా ప్రొడక్షన్ దగ్గర, మా ప్రొడక్షన్ యూనిట్‌లో ఏ చిన్న మిస్టేక్ జరగకుండా ఎంత కుదిరితే అంత కస్టమర్‌కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలనేదే మా మైండ్‌లో ఉంటదండి. సో టిల్ డేట్ మాకు బిజినెస్‌లో ప్రాఫిట్ వస్తుందా? లాస్ వస్తుందా? అనేది ఈవెన్ వి డిడ్ంట్ కాలిక్యులేట్ ఇట్ మచ్. అంటే మేము పెద్ద దాన్ని పరిగణనలో తీసుకొని పని చేయమన్నట్టు అనిపిస్తది మాకైతే. మాకు ఎంతసేపటికి మా దగ్గర మమ్మల్ని నమ్ముకున్న పిల్లలు బాగున్నారా? సో వాళ్ళకి టైమ్ టు టైమ్ పేమెంట్స్ బాగా ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళు జీతం కోసం, పుట్టగొడుగు కోసం ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గర పని చేస్తున్నప్పుడు మన వాళ్ళు మళ్ళీ అనేది ఉంచుకోకూడదు. మనం కరెక్ట్‌గా ఉండాలనేది మాకు ఎప్పుడు ఉంటుంది మైండ్‌లో. సో టిల్ డేట్ మాకు వచ్చిన స్టాఫ్ కానీ, మా దగ్గర పనిచేసే పిల్లలు కానీ మేమంటే కలవరిస్తారండి. సో మా దగ్గర వర్క్ అలాగే ఉంటుంది అన్నట్టు. ఈ వీడియోలో కనిపిస్తున్నాడు కదండి పెద్దాయన, ఆయన గురించి కూడా చెప్పాలన్నమాట. సో మాకు ఎప్పుడు ఏ అమావాస్య వచ్చినా కానీ ఈయన వచ్చేస్తాడండి మా ఇంటికి అయితే. మార్నింగే 8:30-9 కల్లా వచ్చేసి సార్ దిస్ చేద్దాం అంటాడు అన్నట్టు. సో మనం కానీ డబ్బులు ఖర్చులకి ఇస్తే తీసుకెళ్ళి అన్ని గుమ్మడికాయ, కర్పూరం కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని ఆయన రెడీ చేసుకొని అంత రెడీ అయినాక చెప్తాడండి, రెడీ ఉంది సార్ రండి అనేసి. మా ఫ్యాక్టరీ దగ్గర కానీ, గోడౌన్ల దగ్గర కానీ, మా ఇంటి దగ్గర కానీ అన్ని లిస్ట్ తీసి, సో మనం ఏదైతే మినిమల్ అమౌంట్ ఇస్తామో అంత హ్యాపీగా వెళ్తాడండి. సో మా ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఉంటాడు. పాపం ఎప్పుడు పిలిచినా, మనం ఏదైనా పూజ చేస్తున్నాము రావాలా డిష్ తీసే కంటే ఎప్పుడు పిలిచినా వస్తాడు. సంతోషంగా వెళ్తాడండి ఏది ఇచ్చినా తీసుకొని లేదనకుండా. అది కాకుండా రెండోది, ఎప్పుడైనా ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్తారు కదండి వాళ్ళు, సరౌండింగ్స్లో ఉండే పెంచులకోనో, నరసింహకోనో అట్లాంటి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వస్తాడండి. వచ్చి మన దగ్గర ఇట్లా వెళ్తున్నాము, ఏదైనా కుదిరితే ఛార్జీలు కొంచెం డబ్బులు ఇవ్వమా అని అడుగుతాడు అన్నట్టు. తీసుకొని వెళ్ళేసి టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తాడు అన్నట్టు. గుడికి వెళ్ళొచ్చమ్మా ప్రసాదం ఇచ్చి పోదామని వచ్చా అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. థ్యాంక్ యూ.